ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళారా, మరి యొక్క పునరుద్ధానపు ఆరాధనలో మనమందరం కూడా ఇలాగున కలిసి దేవునిని ఆరాధించడానికి ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ప్రభు యొక్క కృపలో క్షేమముగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నారని ప్రభువు నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ దినం దేవుని యొక్క వాక్యముల నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి అనుభవాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి అంశము ధనాపేక్ష, ధనమును ప్రేమించటము. ఈ ధనమును ప్రేమించటం గురించినటువంటి విషయాలు దేవుని వాక్యంలో ఏమైతే మనకు చెప్పబడ్డాయో వాటిని మనం పరీక్ష చేయబోతున్నాం. కనుక మొట్టమొదటిగా తిమోతికి పౌలు హెచ్చరిస్తూ చెబుతున్నటువంటి మాటల ద్వారా ఈ యొక్క అంశమును మనం ప్రారంభించుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో ఇలాగున వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఇది పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తున్నటువంటి పత్రికలో వ్యక్తిగతమైనటువంటి సూచన చేస్తున్నప్పుడు చెప్పినటువంటి మాటగా మనం గమనించాలి. సరే, ఈ ధనము అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ధనమును మనం ఏమంటామంటే ద్రవ్యము అంటాం. ఇంగ్లీష్లో లిక్విడ్ అంటాం. లిక్విడ్ అంటే జారిపోయేటువంటిది లేక కదలిక కలిగినటువంటిది అర్థం. దీనిని మరొక విధంగా చెప్పుకోవాలంటే ఒక వస్తువు యొక్క విలువకు బదులుగా తీసుకునేటువంటి మారకమునే ధనం అంటాం. మనం గమనించాలి. ఒక వస్తువు యొక్క విలువను ఆ ధనంతో మనము బదులుగా కొలవడం జరుగుతుంది. ఇది ధనం. అయితే దురదృష్టవశాత్తు మనుష్యుల జీవితాల్లో కలిగినటువంటి అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ధనమును ప్రేమించేటువంటి వారు ఎక్కువైపోయారు. ధనమునే ప్రేమించి దేవునిని మర్చిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతాం. ప్రియులారా, ఈ ధనము మనకు ఎంతవరకు ఉండాలి, దాని యొక్క అవసరం ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏంటి, మరి ఇది ఎంతవరకు మనము దీని గురించి మనము ప్రయత్నం చేయాలి అనేటువంటి అంశములు మనం గమనించినప్పుడు అసలు వాక్యంలోకి వెళితే అనేక జీవితాలలో ఈ ధనము గూర్చినటువంటి ప్రయత్నాలు, ఈ ధనము కొరకైన ఆశ, ఈ ధనము కొరకైన ప్రాకులాట చాలామంది జీవితాలను నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. కనుక తిమోతికి పౌలు భక్తుడు ఆయన హెచ్చరిస్తూ రాస్తున్నాడు. ఏమంటే జాగ్రత్త, ఈ ధనాపేక్ష అనేటువంటిది చాలా భయంకరమైన పాపము. ఇది మనల్ని పాడు చేస్తుంది. ఇది దురాశ. దురాశ పాపమే. కాబట్టి ఈ పాపము పరిపక్వ మరణానికి అంటది. దయచేసి దీని మీద ఏ రకమైనటువంటి ఉద్దేశ్యము కలిగి, అపేక్ష లేక ఆశ నీవు కలిగి ఉండవద్దని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం కొన్ని ఉదాహరణలు త్వరగా గమనించినట్లయితే ప్రియులారా, అనేకమైన ఉదాహరణలు మనం చెప్పలేం, కానీ ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు మనం తీసుకుని వాటిని పరీక్ష చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా బిలామును గూర్చి మనం చూస్తున్నప్పుడు పేతురు భక్తుడు ఈయన గూర్చి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి వాక్యం చూద్దాం. పేతుడు బిలామును జ్ఞాపకం చేస్తూ రెండవ పత్రిక, పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఇలాగున వ్రాస్తున్నాడు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను.
అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను అని వ్రాయబడింది. ఈ యొక్క వృత్తాంతం మనకు కావాలి అంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయం చూస్తాం. బిలాము అనేటువంటి ప్రవక్త దేవుని ప్రజలకు విరుద్ధంగా అతడు ప్రవచించాలి అని ప్రయత్నం చేసిన సందర్భంలో కేవలము ధనాపేక్ష గలవాడై ఈ పనిని చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు జరిగింది ఏమిటంటే, దేవుడు మానవ స్వరాన్ని ఒక గార్ధబము లేక గాడిదకి ఇచ్చాడు. ఈ గాడిద మానవ స్వరంతో మాట్లాడి ఆ వెర్రితనము కలిగినటువంటి ప్రవక్తకు కళ్ళు తెరిపించింది. ప్రియులారా గమనించాలి. కాబట్టి బుద్ధిహీనత కలుగు చేస్తుంది ఈ ధనాపేక్ష. దేవునికి వ్యతిరేకంగా పోరాడేలాగా చేస్తుంది ఈ ధనాపేక్ష. అయితే గమనించాలి, అలాంటి సందర్భాల్లో గద్దింపులు వస్తాయి. అలాంటి సందర్భాల్లో దేవుని కోపం వస్తుంది, ఉగ్రత వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్ల గమనించాలి. కనుక ధనాపేక్షను విడిచిపెట్టండి. ధనాపేక్ష, ధనమును ప్రేమించేటువంటి మనస్సును విడిచిపెట్టాలా. ఇది మనకు కుదరదు. ఇది మనకు విశ్వాస జీవితంలో ఏమాత్రము కూడా మనకు ఉండకూడనటువంటి లక్షణమని జ్ఞాపకం చేసుకుని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో ఆకాన్ యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. యెహోషువ గ్రంథము మనం చూసినట్లయితే ఆకాను చేసినటువంటి ఘోరమైనటువంటి కార్యం ఏమిటంటే 7వ అధ్యాయంలో అతడు ఏం చేశాడంటే, శపితమైనటువంటి వాటిని దేనిని కూడా తీసుకోవద్దు అని దేవుడు చెప్పాడు. అప్పటికే ఎరుకో పట్టణాన్ని వారు చక్కగా స్వాధీనపరుచుకున్నారు. మొట్టమొదటి విజయోత్సాహపు జయకేతనాన్ని ఎగరవేశారు. దేవుని కొరకు గొప్ప బలమైనటువంటి కార్యమును వారు చూసి దేవుని కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించినటువంటి సందర్భం అది. గొప్ప పట్టణము వారి వశమైపోయింది. రెండవ పట్టణమైనటువంటి హాయి అనేటువంటి పట్టణానికి వెళ్ళేటప్పటికీ ఈ యొక్క జయం కనపడటం లేదు. వారు వీరిని తరుముతున్న ఇశ్రాయేలుని తరిమేటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి అని వారు ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు, శపితమైనది మీ దగ్గర ఉన్నది, శపితమైన ధనం మీ దగ్గర ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. ఈ ఎవరు చేశారు ఈ పని అని చూసేటప్పటికీ ఆకాను చేశాడు. ఈ ఆకాను చేసిన పని ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే పిల్లారా, 7వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో 21వ వచనంలో మనం చూస్తే అతను చెప్తున్నాడు, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అని చెప్పాడు. చూసారా, ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క శపితమైనది ఏమీ ఎరుకో పట్టణం నుంచి తీసుకుని రావద్దు అని చెబితే, దానికి విరుద్ధంగా దేవుని మాట వినకుండా ధనమును చూచి ఆశించాడు. చాలా ప్రమాదం ప్రియులారా. ధనం ఆశిస్తే అది నష్టాన్ని కలుగ చేస్తుంది. దేవుని మీద ఆధారపడడం మానేసి ధనం మీద ఆధారపడడం ప్రారంభిస్తే అనేక సమస్యలు, అనేక కష్టాలు, అనేక నష్టాలు వస్తాయి. చాలామంది అనుకుంటారు, మరి డబ్బులు లేకపోతే ఎట్లా బ్రతుకుతామండి, ధనం లేకపోతే ఎలా బ్రతుకుతామో అనుకుంటారు. ధనము వస్తువులు కొనడానికి, అమ్మడానికి, సమకూర్చుకోవటానికి అవసరమైన మారకం మాత్రమే గుర్తుపెట్టుకుని. ఇందాక అందుకనే ప్రారంభంలో ఆ మాట చెప్పాను, ఇది మారకము, ఇది లిక్విడ్, మన దగ్గర ఉండాల్సిన అవసరం ఏం లేదు. దేవుడు అనుగ్రహిస్తాడు. యెహోవా ఈరే అని అబ్రహాం అన్నాడు. దేవుడు ఇస్తాడు. కొనలేదు అబ్రహాం అక్కడ. అప్పటికే ఆ యొక్క పొదలో ప్రభువు చెక్కబెట్టి ఉంచాడు ఒక పొట్టేలును. గమనించాలి ప్రియులారా. అన్నీ డబ్బుతోనే కొనలేమండి. చాలాసార్లు అనుకుంటాం ధనంతో అన్నీ చేయొచ్చు అనుకుంటాం. ధనంతో ఏమీ చేయలేం. గమనించాలి. అనుకున్నవన్నీ వస్తాయని చాలామంది అనుకుంటారు, కానీ ధనంతో మనం ఏం చేయలేం. ఇప్పుడు ధనం చాలా ఉంది. ప్రపంచ దేశాలు, ధనికమైన దేశాలు అంటే అమెరికా లాంటి దేశాలు, యూరోప్లో ఉన్నటువంటి ధనికమైన దేశాల్లో డబ్బు చాలా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ని ఏమైనా చేయగలిగారా? ప్రియులారా, మన దగ్గర ఎంతున్నా కానీ కొన్ని మనము చేయలేము. విశేషంగా విశ్వాస జీవితంలో గమనించాలి, మన ఆధారం డబ్బు కాదు, మన ఆధారం ప్రభువుని నేర్చుకోవాలి. ఇలాంటి అనుభవం లేకుండా కేవలము కనపడిన వాటిని చూసి ఆశపడి, ఒక మంచి షీనారు వస్త్రము, కాస్త వెండి, కాస్త బంగారం ఉంది కదా, ఇది దోపుడు సొమ్ము కాబట్టి తీసుకుపోదాము అనుకున్నాడు. గమనించాలి.
ధనమును ఆశించాడు. ఆశించిన అతని జీవితంలో కలిగిందేంటో తెలుసా? అతని వలన ఇశ్రాయేలు జనాంగం అంతటికి కూడా శాపం వచ్చింది. ఆ శాపము నిర్మూలము కావడానికి అతని కుటుంబస్తులను అందరిని తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి కాల్చి చంపడం జరిగింది ప్రియులారా. అందుకనే ఆ స్థలానికి ఆకోరు లోయ అని పేరు వచ్చింది. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి! ధనాపేక్ష నష్టాన్ని చేస్తుంది, ధనాపేక్ష శాపాన్ని తెస్తుంది, ధనాపేక్ష మరణాన్ని తెస్తుంది. జాగ్రత్త! నీ ఆధారము ప్రభు, నా ఆధారం ప్రభు, మనందరికీ ఆధారం ప్రభు పిల్లరా. ఆయన ఇస్తేనే మనం తింటున్నాం, ఆయన ఇస్తే మనం బ్రతుకుతున్నాం. కానీ మనం ప్రతిదీ అబద్ధకుడు కొనుక్కోలేము, గమనించాలి. మూడవగా ఉదాహరణ మనం చూస్తున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గెహజీ అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఈ గెహజీ అనే వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు ఈయన ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడిగా ఉంటున్నాడు. నయమాను అనేటువంటి వ్యక్తి సిరియా దేశ సైన్యాధ్యక్షుడు. తనకున్నటువంటి కుష్టుని ప్రభు యొక్క కృపచేత, ప్రవక్త ఎలీషా మాట ద్వారా, ప్రభు యొక్క సెలవు చేత అతడు స్వస్థత పొందినటువంటి సందర్భంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి కానుకలు ఇస్తే అంటాడు, నాకేమీ వద్దు అన్నాడు. కానుకలు తిరస్కరించిన తర్వాత అతడు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ కానుకలను చూసి ఆశపడినటువంటి గెహజీ ఏం ఆశపడ్డాడు? కేవలము కొద్దిపాటి వస్తువుల యొక్క ఆశపడ్డాడు. చూడండి, ఒకసారి వాక్యం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించాలి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను చూడండి ఎంత అబద్ధం ఆడుతున్నాడో. ధనాపేక్ష మనిషిని అబద్ధాలాడేలా చేస్తుంది. ఒక దైవజనుడి దగ్గర పనిచేస్తున్నటువంటి వాడు, దైవజనుడి శిష్యత్వము చేస్తూ, శిష్యరికం చేస్తూ దేవుని కొరకు నిలవబడవలసినటువంటి ఒక కాబోతున్న ప్రవక్త ధనాన్ని చూశాడు, కానుకలు చూసాడు, ఆశపడిపోయాడు. వెంటనే ఎలీషా వద్దు అని చెప్పాడు, కానీ ఈయనైతే వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళిపోయి ఎలీషా మీదనే, ప్రవక్త మీదనే, గురువుగారి మీదనే అబద్ధం చెప్పేసేసి గబగబా డబ్బు కోసం లేక వస్తువుల కొరకు, వెండి కొరకు ఆశపడి అడిగాడు. అయితే అక్కడ ఆ సందర్భాన్ని చూస్తే రెట్టింపిస్తానని నయం. ఎందుకంటే అతను చాలా కానుకలు తెచ్చాడు, కొద్ది ఇవ్వడం కాదు, బోల్డ్ కానుకలు తెచ్చాడు. ఇవన్నీ ఇచ్చేద్దామని, ఎందుకంటే అతను బాగుపడ్డాడు, స్వస్థత పొందాడు, దేవుని కృప పొందాడు. ధనం ఎందుకు, దేవుడు ఉండాలి అనుకున్నాడు నయమాను. అయితే గెహజీ దేవుడెందుకు, ధనముండే చాలు అనుకున్నాడు. గమనించండి ఏమైంది? చివరకు నయమానుకు పోయింది కుష్ఠరోగము, గెహజీకి పట్టింది. అతనికి, అతని సంతతికి నిత్యము ఉండిపోయేటువంటి భయంకరమైన కుష్ఠరోగము గెహజీకి వచ్చింది. ప్రియులరా, గమనించాలి. ధనాపేక్ష ఎలా చేస్తుందంటే అబద్ధాలాడేలాగా చేస్తుంది. ఆ ధనాపేక్ష అతనికి ఏం చేసిందంటే వ్యాధిని తెచ్చింది, తరతరములు నిలిచే వ్యాధిని తెచ్చింది, శాపాన్ని తెచ్చింది. అతడు పొందవలసిన స్థితిని పోగొట్టింది, అతడు కావలసినటువంటి ఆశీర్వాదం పోగొట్టింది, అతడు పొందవలసిన అభిషేకాన్ని పోగొట్టింది. కేవలము అతడు ఒక దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలోనికి మారిపోయి అతడును అతని తరములకు కూడా ఇది నిలిచిపోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తాం. గమనించలే పిల్లరా. కనుక ధనాపేక్ష, ధనమును ప్రేమించకూడదు, ధనం కొరకు ఆశపడకూడదు. ప్రభు ఇస్తాడు, మనకి ఏమి కావాలో అని ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. దేవుడు దాచ్యదేవుడు కాదండి, అన్నీ ఇస్తూనే ఉన్నాడు. మనమైతే అనవసరంగా ఆశపడుతున్నాం, మనకు మించింది ఆశపడుతున్నాం, మనకు అవసరం లేని ఆశపడుతున్నాం. దేవునికి తెలియదనుకుని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా నాకు డబ్బు కావాలి, లేకపోతే నాకు అది మరొక రకంగా చెప్తాం, నాకు ప్రమోషన్ కావాలి. ప్రమోషన్ ఎందుకండి? ప్రమోషన్ దేనికి? ఉద్యోగంలో పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? పెద్ద జీతానికి వెళ్ళాలి. గమనించాలి ప్రియులరా, నీ యొక్క మనస్సులో ఏమైతే భావం ఉందో నువ్వు ఆలోచించాలి. ప్రభువా, పంట బాగా పండాలి, ఎందుకు బాగా పండేయాలా? రోజు పండే దగ్గర కొంచెం ఎక్కువ పండేస్తే ఏంటి లాభం? డబ్బు వస్తుంది. చూసారా, మన ప్రార్థన మనవులలోనే మన యొక్క హృదయము దేవుడు చూస్తూ ఉంటాడు. జాగ్రత్త. కనుక ప్రియులారా, మనము ధనమును ప్రేమించే వారిగా ఉన్నట్లయితే అది మనకు శాపముగా మారిపోతుంది, మరణంగా మారిపోతుంది, వ్యాధిగా మారిపోతుంది, గద్దింపుగా మారిపోతుంది. కనుక జాగ్రత్తగా ఉందాం. అబద్ధికులుగా మారిపోతున్నాం, వద్దు. దేవుని దగ్గర యథార్థంగా జీవించే వారిగా మనం ఉందాం.
కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు కొన్ని జీవితాలు మనకు చక్కటి పాఠాన్ని నేర్పిస్తున్నాయి, వాటిని నేర్చుకోవాలి. ఇస్కరియోతు గురించి మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఇస్కరియోతు ఎంత దారుణం అంటే కేవలము 30 వెండి నాణాలకి తన ప్రభువును అమ్మేసుకున్నాడు. ఎంత దౌర్భాగ్యం అంటే ఒక దాసుని యొక్క వెల, ఒక పనివాడి యొక్క వెలకు లోకరక్షకుణ్ణి మరి ప్రధాన యాజకులకు అమ్మటానికి అతనికి మనసు వచ్చింది. ఎంత దౌర్భాగ్యం చూడండి ప్రియులారా. కారణం ఏంటి? అతని మనస్సు, ధనమును గూర్చినటువంటి అతని మనస్సు. ఒకసారి అతని యొక్క మనస్సు ఏంటో యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనము చూద్దాం. 6వ వచనంలో యోహాను సువార్త 12:6లో ఇలా ఉన్నది: వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించి వచ్చును గనుక అలాగూ చెప్పాను. అరే, ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు? ఇంత అచ్చజటామాంసి బుడ్డిని తీసుకొచ్చి ప్రభు కోసం ఇవ్వడం ఎందుకు? బయట అమ్మచ్చు కదా, ఆ డబ్బు తెచ్చి పేదలకు ఇవ్వచ్చు కదా, చాలా కార్యక్రమాలు చేయొచ్చు కదా, మంచిదే. కానీ అతని ఉద్దేశం ఏంటండి? ఆలోచన ఉద్దేశం ఏంటి? దురుద్దేశము. వాడు దొంగ అయి ఉండి డబ్బు సంచిలో ఉన్నటువంటి డబ్బు కోసం ఆశపడుతూ దొంగిలిస్తూ ఆ డబ్బు కోసమే వాడు ఆ మాట చెప్పాడు అని వ్రాయబడింది. కనుక వాడు దొంగగా మారిపోతున్నాడు. ధనాపేక్ష ఏం చేస్తుంది? దొంగగా చేస్తుంది. దేవుని సంచిలో డబ్బు తీస్తుంది, జాగ్రత్త. దేవుని కొరకు ఇవ్వబడిన డబ్బులో చేయి పెడుతుంది, జాగ్రత్త. ఎంత ప్రమాదం అన్నది. దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చేదంటే తీసుకుంటున్నావా? జాగ్రత్త, ప్రమాదంలో పడిపోతావు. వాడు దొంగ అయ్యిండి ఆ సంచిలో డబ్బు తీయడం ప్రారంభించాడు పిల్లరా. కనుక వాడికి ఏం జరిగిందండి? శాపం వచ్చింది. నీలాంటి వాడు పుట్టకుంటే మేలయ్యా అని ప్రభు అన్నారు. మనిషి కుమారుడు తనంతట తానుగా వెళుతున్నాడు. నువ్వు అప్పగిస్తే వెళ్ళటం లేదు. మనిషి కుమారుడు ఒక ఉద్దేశంతో వచ్చాడు, ఉద్దేశంలో వెళ్తున్నాడు. అప్పగించడానికి ముందు వచ్చో చూసావు, అది నువ్వు చేసుకున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. నీలాంటి వాడు పుట్టకపోతే బెటర్ కదా, మంచిది అని ప్రభువారు అన్నారు. శాపం వచ్చింది, మరణం వచ్చింది. కారణము ధనాపేక్ష. ఈ ధనాపేక్షతో వాడికి స్వార్థం వచ్చేసింది, అబద్ధం వచ్చేసింది, మోసం వచ్చేసింది, నటన వచ్చేసింది. ప్రభుతో పాటు ఉంటూనే భయంకరమైన దొంగగా మారిపోతున్నాడు. పిల్లరా, ఆలోచన చేసుకుందాం. మనం ఎలా ఉన్నాము దేవుని దగ్గర, మన హృదయం ఎలా ఉన్నది? ఈ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఒకసారి పరీక్ష చేసుకోవాలి. మన జీవితాల్లో ఈ ధనానికైనా స్థలం ఉందా? ఉంటే చాలా ప్రమాదం, వెంటనే విడిచిపెడదాం. దావీదు భక్తుడు ఆయన ఎక్కడో గొర్రెలను కాచుకున్నటువంటి వాడు, ఇంటిలో చివరివాడు, యెష్షయి కుమారులో కడసారివాడు. ఆయన తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. అద్భుతమైనటువంటి అనుభవం. అందుకని ఆయన అంటాడు, దావీదు కలిగినటువంటి అనుభవాన్ని ఆయన ప్రకటిస్తూ చక్కగా చెప్పాడు. ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే, మొదటి దినవృత్తాంతం గ్రంథంలో మనం చూస్తే ప్రియులరా, దినవృత్తాంతం గ్రంథము, మొదటి దినవృత్తాంతం గ్రంథంలో 29వ అధ్యాయంలో ఆయన మనకు మూలము దేవుడు కానీ ధనం కాదు అని చెప్తూ చక్కటి అనుభవాన్ని ప్రకటించాడు. 12వ వచనంలో, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. అది ఆయన యొక్క అవగాహన. దేవా, ఐశ్వర్యము కలగాలన్నా గొప్పతనం కలగాలన్నా నీ వలన కలుగుతుంది. మనుషులు సంపాదిస్తే వచ్చేది కాదు, నీవు ఇస్తే వస్తుంది. ఎవరండి మన యొక్క ఆధారము? మన సోర్స్ ఎవరండి? మన వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడి నుంచి వస్తున్నాయి. మనం అనుకున్న డబ్బు వల్ల వస్తుంది అనుకుంటున్నాము. డబ్బు ఉంటే ఆ పని చేయొచ్చు, ఈ పని చేయొచ్చు, ధనాన్ని సంపాదించుకోవాలి. అక్రమంగానో మరి ఏదో రకంగానో అన్యాయంగానో కుదరదు పిల్లరా, అది మంచిది కాదు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగుతుంది. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు నీవే అని ప్రభువును ప్రస్తుతించాడు కీర్తనకారుడు. తెలుసు, డబ్బులతో రాజు కాలేదు అతను, డబ్బు సంపాదించి రాజు కాలేదు ప్రియులరా, డబ్బుతో అభిషేకాన్ని పొందలేదు. తన ఆధారము దేవుడు. అందుకనే అంటాడు 4వ కీర్తనలో, నా నీతికి ఆధారమగు దేవా అన్నాడు. నా విశ్వాసం అంతా నీ మీద ఉంది ప్రభువా, నీవే నాకు నీతి, నా నీతికి ఆధారము నీవే, నాకు ఏ ఆధారం లేదు అన్నాడు. అవును,
అందుచేతనే దేవుడు అతన్ని బహుగా హెచ్చించాడు. ఒక కాపరిని తీసుకువచ్చి దేశానికి రాజుగా మార్చి అతని సంతతిని అంతటిని కూడా ప్రభువు తన నిబంధనతో స్థిరపరిచి ఆ రాజరికపు వంశపులో ఉంచటానికి రక్షకుడైన యేసుక్రీస్తుని తీసుకురావటానికి దేవుడు తీర్మానం చేసాడు. గల కారణం ఏంటంటే దావీదు ధనమును ప్రేమించలేదు కానీ ప్రభువును ప్రేమించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. నేర్చుకోవాలి. మన యొక్క ఆధారం ఎవరు, మన రిసోర్సెస్ ఎవరు మనం గమనించుకోవాలి ప్రియులారా. క్రొత్త నిబంధనలో ఒక చక్కటి మనం సందర్భాన్ని చూస్తాం. ఈ సందర్భము చూస్తున్నప్పుడు చాలా అత్యంత హృదయ విదారకమైనటువంటి సందర్భం. ఎందుకంటే నేరుగా సరాసరి లోకరక్షకుని యేసుక్రీస్తు ప్రభుత్వం ముఖాముఖి పడినటువంటి సందర్భం వచ్చినటువంటి ధన్యత కలిగితే ఆ ధన్యతను సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నటువంటి ఒక ధనాపేక్ష కలిగిన యవనస్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తాం. మార్కు సువార్తలో చూద్దాం ప్రియులారా. 10వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి చక్కటి మాట వ్రాయబడిందండి, మనం గమనించాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనము గమనిద్దాం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకేమో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, వదుకుడా, నిత్య జీవనం రావాలని ఆశ ఉంది నాకు, ఏం చేయాలి అన్నాడు. సరే, ఈ ఆజ్ఞలు పాటించని ప్రభు చెప్పారు. నేను పాటిస్తున్నాను. అయితే నీకు ఒకటి తక్కువ ఉందయ్యా అని ప్రేమించి అతని పట్ల తన ప్రేమను ప్రకటించి లోకరక్షకుడైన దేవాది దేవుడు మానవునికి లోకంలోని సందర్భంలో ఒక వ్యక్తితో మాట్లాడడానికి ఇంత సమయం తీసుకుని ఇన్ని విషయాలు చెప్పడానికి ఆశపడ్డాడు. ఆయన ఎంత ప్రేమించాడండి. ఎంత ప్రేమిస్తే ఇతనేం చేస్తాడు, దేవుని ప్రేమించడం మానేసి ధనాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుందయా, నీ ఆస్తిని అమ్మేసే, నీకున్న అభ్యంతరం అంతా అదే. నువ్వు ఎందుకు నిత్యజీవనం రాలేకపోతున్నావు అంటే నీ అభ్యక్షణ అంతా కూడా నీ ఆస్తిలో ఉంది, నీ అభ్యంతరాలన్నీ కూడా నీ ఆస్తిలో ఉన్నాయి. కనుక వెంటనే నీ యొక్క ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు. అబే కుదరదని దుఃఖపడుకుంటూ ముఖం చిన్నబుచ్చుకుంటూ బాధపడుతూ వెళ్ళిపోయాడు. పరలోకాన్ని కోల్పోయాడు. పిల్లరా, ధనాన్ని ప్రేమిస్తే పరలోకం నీకు రాదు, నువ్వు పరలోకాన్ని కోల్పోతావు. జాగ్రత్త, ఆలోచించుకో. దేవుని ప్రేమను తిరస్కరించేటువంటి పరిస్థితి వస్తుంది. దేవుని ప్రేమను కాదంటావు, ఎంత దౌర్భాగ్యం అండి. దేవుడు ప్రేమించి తన చేతులు చాచి ప్రేమతో నీకు నేను నిత్యజీవం ఇస్తానంటే, వద్దు ప్రభువా, నాకు ధనమే కావాలి, ఈ లోకమే శాశ్వతము అనేటువంటి స్థితిలో ఉన్నావా? జాగ్రత్త. యవనస్తుడు అలాగే తన జీవితాన్ని కోల్పోయాడు. అద్భుతమైన సంఘటన. ప్రభుతో ముఖాముఖి మాట్లాడడానికి అవకాశం కలిగింది. అనేక జనసమూహములు యేసు బ్రదర్కి వచ్చినప్పుడు వారందరితో మాట్లాడలేదు, కానీ ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులతో మాట్లాడిన సందర్భం చూసినప్పుడు ఆ కృపతను పొందాడు, కానీ ఆ కృప పొందిన వ్యక్తి దాన్ని వినియోగించుకోలేకపోయాడు. ఎంత దౌర్భాగ్యం అండి. నాశనం తెచ్చుకున్నాడు, నరకానికి పాత్రుడైపోయాడు. దౌర్భాగ్యమైన పరిస్థితి. కనుక ప్రియులరా, ధనాపేక్షను మనం విడిచిపెట్టాలి. ధనమును ప్రేమించకూడదు. ధనము మనకి ప్రాముఖ్యము కాదు. దేవుడు ఇస్తాడు, ఆయన చూస్తాడు. కనుక యేసు ప్రభు వారు మరి మనకు ధనాపేక్ష ఉండాలా, ఉంటే ఎలా ఉండాలి, అసలు ఏ ధనాన్ని ప్రేమించాలి అనే దాని గురించి ఆయన చాలా సూటిగా మనకు వివరిస్తూ మత్తయి సువార్తలో ఆయన 6వ అధ్యాయంలో 19-20 వచనాలు యేసు క్రీస్తు ప్రభు వారు చక్కగా ఆ మాటలు ఆయన చెప్తూ ఉన్నారు. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తే 19వ వచనంలో ఆయన ఇలా చెప్తున్నారు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ప్రభు ఏం చెప్పారంటే, భూమి మీద ధనం వద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమి వేసి దొంగిలెదరు. పరలోకములో లేక పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకునుడి. ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలి? పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. ఈ భూమి మీద ధనమును సమకూర్చుకోవడం కాదు కానీ ప్రియులరా, పరలోకములో ధనమును సమకూర్చుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ
చిమ్మెటైనను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలేరు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉంటుంది, జాగ్రత్త అన్నారు ప్రభు. కాబట్టి ఈ లోకంలో ధనాన్ని ప్రేమించడం మానేయండి, ఇది మంచి పద్ధతి కాదు. ఈ అపేక్ష, ప్రేమ అనేటువంటి, ధనం మీద ఉన్న ఆశ అనేటువంటిది అనేక నాశనానికి దారితీస్తుంది, నరకానికి పోయేలా చేస్తుంది, శాపం పొందేలా చేస్తుంది, వ్యాధి వచ్చేలా చేస్తుంది, గద్దింపు వచ్చేలా చేస్తుంది. మరి దేవుని ప్రేమను తిరస్కరించిన వారిగా మార్చేస్తుంది, దేవునికి విరోధులుగా మార్చేస్తుంది. అందుచేత ఇక్కడ ధనం వద్దు, ధనం కూర్చుకోండి కానీ పరలోకంలో కూర్చుకోండి, ఇక్కడ అక్కర్లే. ప్రభు చెప్పారు, ఇక్కడ ఏం కావాలో ఇస్తాను మీకు, ఏం తొందరపడకండి అన్నాడు ఆయన. మనం గమనించాలి పిల్లరా, ఎంత అద్భుతమంటే, నేను ఒక అంశాన్ని మధ్య ముంచి నేను ముందుకు వెళ్ళిపోతాను త్వరగా. దేవుడు ఎంత ప్రేమమయుడంటే, మనం అనుకుంటాము మరి డబ్బు లేకపోతే ఎలాగండి, ఈ ధనం లేకపోతే ఎలా బ్రతుకుతాము, మనకు అవసరం కదా, అందుకనే కదా మనం ఈ ధనం కోసం ఉద్యోగం చేస్తున్నాం కదా, ధనం కోసం మనం వ్యాపారాలు చేస్తున్నాం, ధనం కోసమే అనేక రకాలుగా జీవనోపాధి చేస్తున్నాం కదా, మరి ధనం లేకుండా ఎట్లా ఉంటామండి అని మనం అనుకుంటే పిల్లరా, దేవుడు అన్ని సమకూర్చడం ప్రారంభిస్తాడు. అది ఏ రూపంలో సమకూర్చవచ్చు. ఆదిలో మనం చూసినప్పుడు నాకు చాలా ఆసక్తికరమైన అనుభవం ఏంటంటే, వాక్యం చదువుతున్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత, ఆ సృష్టిలో మానవుని అయినటువంటి ఆదామును చేసి హవ్వను చేసిన తర్వాత, అక్కడ ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏంటంటే, తూర్పున ఏదెనులో ఒక తోట వేశాడు. మీరు గమనించాలి, అప్పటికే సృష్టి అంతా దేవుడు చేశాడు, సమస్తమును మంచిగా ఉంది, ఎక్కడ కూడా చెడు లేదు, అంతా మంచే, పాపం లేదు, మంచి ఉంది. మంచిగా ఉన్నటువంటి ఈ సృష్టిలో అనేక మొక్కలు ఉన్నాయి, కూర మొక్కలు ఉన్నాయి, మరి అనేకమైన చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, మరి పొదలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా తూర్పున ఏదెనులో దేవుడు ఒక తోట వేసి ఆ తోటలో కేవలము ఫలవృక్షాలు పెట్టాడు. అందుకని అంటాడు, ఈ తోటలోని ఫలవృక్షములు వృక్షము యొక్క ఫలములన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినచ్చు అన్నాడు. అంటే తినచ్చు అంటే అర్థం ఏంటి, నీకు కావలసిన ఆహారాన్ని దేవుడు సమకూరుస్తాడు. నీకు ఆకలేస్తుంది, ఆదాంకి ఆకలేస్తుంది, హవ్వకు ఆకలేస్తుంది, భోజనం ఎలాగా ముందుగానే ఆయన వారు అడక్క మునిపే తోట వేసి తోటలో కావలసిన తినదగినటువంటి ఫలవృక్షాలు కలిగినటువంటి వృక్షాలను పెట్టి, ఆ ఫలవృక్షములలో ఉన్నటువంటి ఫలాలు తిని మీరు బ్రతకండి అని ప్రభువు ఇస్తున్నాడు. ఆయన ప్రొవైడర్, ఆయన ఇస్తాడు, సమకూర్చేటువంటి వాడు యెహోవా ఈరే. కాబట్టి పిల్లరా, దేవుడు ఇస్తాడు, ధనాపేక్ష వద్దు మనకి. ప్రభు అందుకని చెప్పారు యేసుప్రభు, ఈ లోకం ధనం కోసం ఆశించకండి, ఆయన పోషిస్తాడు, చక్కగా పోషిస్తాడు, చింతపడకండి. ఆకాశపక్షిని చూడండి, అవి విత్తలేదు, కోయలేదు కదా, కొట్టలో కూర్చుకోలేదు, వాటిని పోషించడం లేదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఎంత అద్భుతమండి. అరచుచుండు మరి కాకి పిల్లలకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే అని కీర్తనకాడు అంటే 147 కీర్తనలో ఆయన ఇస్తాడు. సో మనం ఆధారపడడం నేర్చుకోగలిగితే ప్రభు మీద ప్రియులారా, ఎప్పుడైతే ఆధారపడుతున్నామో ఆయన సమస్తం కూడా మనకు ప్రొవైడ్ చేస్తాడు. అది ఏ మార్గంలోనో ప్రొవైడ్ చేయొచ్చు, ఆయనకు తప్పకుండా మనకు ఏర్పాటు చేస్తాడు. ఈ అనుభవాన్ని మనం నేర్చుకోండి. అందుకని యేసుప్రభు స్పష్టంగా చెప్పారు, పరలోకంలోనే మీ ధనాన్ని కూర్చుకొని చెప్పారు. అందుకని ఆది సంఘం వారు ఈ మోడల్ స్వీకరించారండి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే 4వ అధ్యాయం మనం చూస్తే అపోస్తుల కార్య గ్రంథంలో ఆ మాటను మనం గమనించాలి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. ఆది సంఘం వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా దేవుని యొక్క మాటలు తీసుకున్నారో, అంత ఖచ్చితంగా వారు మాటలు తీసుకుని పాటిస్తామని గమనించవచ్చు. ఒకసారి చదువుదాం, గమనించండి. అపోస్తుల కార్య గ్రంథం 4వ అధ్యాయం 32 నుంచి మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్య గ్రంథంలో ఆది సంఘపు విశ్వాసం ఎట్లా ఉన్నారంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండి ఎవడునూ తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముతో ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టుచొచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు కనుక వారిలో ఎవరికి కొదువలేకపోయేను అని వ్రాయబడింది. ఎంత అద్భుతం అంటే, ఆది సంఘము వారు కూడుకున్నాక దేవుని ఆత్మచేత వారు మరి ఆ కాపుదలలోకి వచ్చిన తర్వాత వారికి అర్థమైంది ఏంటంటే, ఇహలోక సంబంధమైనటువంటి ధనం మనకు అక్కర్లా, కేవలము దేవుని ఉండదు చాలు, ఆయన నడిపిస్తాడు, ఆయన చూస్తాడని చెప్పేసి
తోటి వారికి, పేదవారికి సహాయం చేయడం కొరకు ఎంతగానో ఆశపడేవారు తమకు కలిగిన సమస్య ఇచ్చేశారు. అంటే ధనాన్ని ప్రేమించలేదు. నిజానికి ధనాన్ని ప్రేమించే మనసు ఉంటే ఆ పని చేయలేరు వాళ్ళు. ధనాన్ని ప్రేమించలేదు, పరలోక ధనాన్ని వారు ప్రేమించారు. కనుకనే యెరూషలేము మొదలుకొని యోదయ, సమరయ, భూదిగంతాల వరకు సువార్త వెళ్ళటానికి ఆది సంఘం నుంచి ఎంతమంది బయటకు వచ్చారు గమనించాలి ప్రియులారా, గమనించాలి. కనుక ఈ మాదిరి వారు నేర్చుకున్నారు. ఇదే మాదిరి నేర్చుకున్నటువంటి సంఘంలో కూడా ఉన్నారు కొంతమంది ధనాపేక్షకులు ఉన్నారు. వెంటనే 5వ అధ్యాయం మనం చూస్తే ఆ యొక్క అపోస్తలుల గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అన్నయ్య, సప్పీరా అని 2 ఉన్నారు భార్య భర్తలు. మంచివాళ్ళే పాపం, కాకపోతే డబ్బు అంటే ఆశ ఎక్కువ అంతే. పొలం అమ్మారు, బాగానే ఉంది. అమ్మిన పొలంలో కొంత దాచుకుని కొంత తెచ్చి అబద్ధాలు ఆడడం ప్రారంభించారు. గమనించిన పిల్లలు చాలాసార్లు ఏమవుతుందంటే నటన వచ్చేస్తుంది. ధనాపేక్ష వస్తే మంచిగా నటించేస్తారు, బాగా నటించేస్తారు. ఎందుకే అమ్మారా? అవునండి, ఎందుకే అమ్మాం. ఎంత అబద్ధం, ఎందుకు ఆ మాట? అరే అమ్మినప్పుడు నీ దగ్గర ఉంది కదా, అమ్మిన తర్వాత కూడా నీ దగ్గర ఉంది కదా, ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు, దేవునితో ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అని అపోస్తలుడైన పేతురు అడుగుతున్నాడు. పిల్లలు గమనించాలి. చూసారా ఎంత అబద్ధం వచ్చేసిందో? ఎందుకు వచ్చింది? ధనాపేక్ష. డబ్బును ప్రేమించే మనసు వచ్చిన వెంటనే అబద్ధాలు వచ్చేసి. సరే, భర్త అననీయ మాటలు మాట్లాడిన తర్వాత ప్రాణం విడిచాడు. ఎందుకన్నయ్య అబద్ధం ఆడేవనగానే ప్రాణం పోయింది. భర్తకు తెలియకుండా భార్య వచ్చింది. భార్య కూడా సేమ్ అదే పద్ధతిలో అలాగే ఆమె కూడా అబద్ధం ఆడుతుంది. ఆమె కూడా వెంటనే ప్రాణం విడిచింది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి పిల్లరా, ఆ భయం అందరికీ కలిగింది. వారు ప్రాణం పోగొట్టుకున్నారు. ఎందుకు? అబద్ధములాడి, ధనాన్ని ప్రేమించి అబద్ధమాడి దేవుని దగ్గర మోసం చేయడంగా ప్రారంభించారు. గమనించాలి, చాలా జాగ్రత్తగా పిల్లరా. మనం చాలాసార్లు నేను ఏం చేయట్లేదు అనుకోవచ్చు. జాగ్రత్త. మన జీవితంలో ప్రతి అంశాన్ని పరీక్ష చేసుకోవాలి. ఎక్కడైనా 1,00,000 మంది దగ్గర వస్తున్నాయేమో, ఎక్కడైనా మన జీవితాలు ఇలాంటి పరిస్థితుల మధ్యకి వస్తున్నాయేమో గమనించుకోవాలి. కనుక ఈ ధనాపేక్ష వారిని మరణం వైపుగా నడిపిస్తూ ఉన్నది. కనుక ఆది సంఘము అప్పటికే క్రమం నేర్చుకున్నారు. వీరు అక్రమాన్ని పాటించారు, పాపంలోనికి వెళ్ళిపోయారు, నాశనం అయిపోతున్నారు. చివరికి ఒక మాటని జ్ఞాపకం చేసి ముగిస్తాను పిల్లరా. అందుకనే ధనమును ప్రేమించొద్దు, దేవుని ప్రేమిందాం. ప్రభు కావాలా, ధనం కావాలా? ప్రశ్న వేసుకోవాలండి. ప్రభు నీవు ఉంటే నాకు ఏమీ అవసరంలే. అందుకని పౌలు అంటాడు 3వ అధ్యాయంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, నేను సమస్తమును ఏమైతే నాకు లాభకరమైనవో వాటిని నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. వాటిని పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. చూసారా? ఎందుకంటే ప్రభువును ప్రేమించినప్పుడు నీకు ఇహలోక సంబంధమైనటువంటి ధనం గురించి అవసరం ఆయన ఇస్తాడు, పోషిస్తాడు. ఆయన పోషించకుండా మనం ఇలా ఉన్నామా? ఏ రీతికైనా మనకు చేరుతుందంటే కారణాన్ని పోషించట్లేదా? గమనించండి పిల్లరా, ఆలోచన చేయండి. ఇంత భయంకరమైనటువంటి కరోనా అనేటువంటి కోవిడ్-19 అనేటువంటి వ్యాధి ప్రపంచమంతా ప్రబలంగా విస్తరిస్తూ ఉంటే, అనేక వేలకు లక్షల మంది చనిపోతూ ఉంటే, నువ్వు బ్రతుకున్నా నేను బ్రతుకున్నాను కృప కాదా? మనం ఆశీర్వాదం పొందాం కృప కాదా? మేలుకరంగా మనం కృప కాదా? మరి ఆహారం తిన్న కృప కాదా? దేవుడు ఇవ్వటం లేదా? డబ్బుండే జరిగిపోతున్నాయా? ఇవన్నీ కూడా గమనించండి. ధనాన్ని ప్రేమించద్దు, ప్రభువుని ప్రేమించి నేర్చుకుందాం. చివరికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రకటన, యాకోబు భక్తుని ద్వారా సంఘానికి చెప్పినటువంటి ప్రకటన ఒకసారి మనం చదువుకుని మరి యొక్క వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మరి 1 నుంచి చదువుతున్నాను. గమనించండి. 1 నుంచి చదువుతున్నాను, గమనించండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేది ఉపద్రవం గూర్చి ప్రలాపించి ఏడువుడి. ధనవంతులైపోదాం అనుకుంటున్నారేమో. ధనవంతులారా, మీ మీదకు వస్తుంది ఉపద్రవము, జాగ్రత్త. ప్రలాపించండి, ఏడుస్తారు మీరు. 2వ వచనం, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయును. అంచెదినముల యందు ధనము కూర్చుకుంటేరి. సంఘమా మేలుకోవాలి. దేవుని జనాంగమా, దేవుని ప్రజల ప్రియ సహోదరుడా, సహోదరి మేలుకోవాలని ఎక్కడో తెలుసా? అంచెదినముల్లో మనం ఉన్నాము.
ఇది ధనాన్ని సంపాదించుకునే కాలం కాదు, ఆస్తి సంపాదించుకునే కాలం కాదు. గమనించాలి. కాలం ఎరిగి బుద్ధి కలిగి జీవించాలి. పరలోకంలో ధనం కూర్చుకునే కాలం ఇది, అంత్యకాలం. గమనించండి. అందుకని అన్నాడు 4వ వచనం చూడండి, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి మీరు మోసముగా బిగ్గబెట్టిన కూలి మొరపెడుతుంది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతికి ప్రభువు చెవిలో చొచ్చున్నవి. 5వ వచనం, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటారు. ఎంత దౌర్భాగ్యంగా ఉంది చూసారండి. ఎంత కఠినంగా మాట కనపడుతుంది ప్రియులారా. వదదినమందు మనము ఉన్నాము, ప్రాణాలు పోయేటువంటి కాలంలో ఉన్నాం. ఈ కాలం ఎంత డేంజర్లో ఉన్నాం తెలుసా. మనం ఏదో మన సౌకర్యాలు ఉన్నాయనో సదుపాయాలు ఉన్నాయని అనుకుంటున్నాము ప్రియులారా. ప్రాణము ఏమాత్రం కూడా మనకు సెక్యూరిటీ భద్రత లేని కాలంలో మనం ఉన్నాం ప్రియులారా. ఇది వదదినము, అంత్యకాలంలో మనం ఉన్నాం, భయంకరమైన కాలంలో మనం గమనించాలి. అక్కడ అంటున్నాడు చూడండి, ఈ భూమి మీద మీరు సుఖంగా జీవించేసి భోగాసక్తులు అయిపోయారు. ఎందుకు డబ్బు అండి? భోగాలు కావాలా? భోగాలు కావాలి. ధనం ఎందుకంటే భోగాలకు ఆశ. మంచి మంచి ఉండాలి. చిన్న మంచం పనిచేది పెద్ద మంచం ఉండాలి, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఉండాలి, చిన్న కారు పనిచేది పెద్ద కారు కావాలి. ఏమండి? అన్నీ పెద్ద పెద్దవే కావాలి. ఏంటిది? భోగములు. భోగముల కొరకు ఆశపడేటువంటి ధనాపేక్ష. జాగ్రత్త. వాటి కొరకు ఆశపడితే మీరు ప్రమాదంలో పడిపోతారు. ఇది ధనము సంపాదించుకునే కాలం కాదు. ఇది ధనమును కూర్చుకునే కాలం కాదు. ధనము కూర్చారు. ఈరోజు చూడండి, ప్రపంచంలో స్టాక్ ఎక్స్చేంజ్ అన్నీ పడిపోయాయి. డబ్బు ఏమైపోయింది? కొన్ని బిలియన్ల డాలర్ల డబ్బులు ఈ రోజున కనబడకుండా ఆవిరైపోయాయి. ప్రపంచమంతా చాలా పేదరికంలోకి వచ్చింది. ప్రస్తుతం చెప్పాలి అంటే ఎంతో భయంకర పరిస్థితిలోకి వచ్చేసాం మనం. డబ్బు ఏమైపోయిందండి? ఇలాంటి కాలంలో మనం ఉన్నాం ప్రియులరా. గుర్తెరగండి, మేలుకోండి, ఆలోచించండి ఒకసారి. దేవుని వాక్యాన్ని చూడండి. ధనమును ప్రేమించద్దు, ప్రభువును ప్రేమించండి. ఆయనే మనకు పోషకుడు, ఆయనే మనకు ఉపకారి, ఆయనే మన కాపరి, మనం పోషించేవాడు, మనల్ని నడిపించేవాడు, బలపరిచేవాడు, శక్తినిచ్చేటువంటి వాడు. కనుక ఈరోజు నేర్చుకుందాం ప్రియులరా. ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఎక్కడుంది? ధనం దగ్గర ఉందా? ప్రభు దగ్గర ఉందా? ధనం ఉంటే ధనం దగ్గర ఉండిపోద్ది నీ హృదయం, ప్రభు ఉంటే ప్రభు దగ్గర ఉండిపోద్ది. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకుని మన జీవితాలు పరీక్ష చేసుకుని ఈ చివరి దినాల్లో, అంచె దినాల్లో, అత్యంత భయంకరమైన దినాలను మనం ఒకసారి ప్రభువును మాత్రమే ప్రేమించగలిగే మనస్సు, ఇహలోకములో ధనమును సంపాదించుకునక కేవలము పరలోకంలో ధనము సంపాదించుకోగలిగినటువంటి జీవితాల కొరకు ప్రయత్నం చేద్దాం. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలనైనా. మీ మహాకృపను బట్టి మీ వాక్యములో ఉన్నటువంటి అనేకమైన అనుభవాలు మేము ధ్యానం చేసుకుంటున్నాం. ధనమును ప్రేమించటము ఇది పాపమని, ఈ ధనాపేక్ష ప్రతి విధమైన కీడుకు మూలమని మేము నేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్క శాపమునకు, ప్రతి ఒక్క బాధకు, ప్రతి ఒక్క వ్యాధికి, ప్రతి ఒక్క గద్దింపుకు ప్రభువా ఇది మూలమని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాంటి ధనమును ప్రేమించక కేవలం మిమ్మల్ని మాత్రమే ప్రేమించగలిగే మనసును మాకు దయచేయండి. మా దృష్టి యావత్తు మీ మీద ఉంచగలిగే మనసును మాకు దయచేయండి. మా ఆధారం మీరే కనుక ప్రభువా, మీ యందు మేము ఆధారపడి మీ యందు అతిశయించగలిగిన కృప మాకు దయచేయను ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు. ఈ లోక పరిస్థితులు చూస్తున్నాం, అంచె దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ కృపచేత మమ్మల్ని ఆవరించి మా హృదయాలు నీ వైపుగా ప్రభువా మీరు తిప్పుకోవడానికి కృపను గ్రహించండి. మిమ్మల్ని చూచి మీ యందు నిలిచి మీ కొరకు ఫలించగలిగే భాగ్యము, పరలోకము ధనము కూర్చుకొని ఆ ధనము కొరకు ప్రభువా ప్రయాసపడగలిగేటువంటి జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అటు కృప మాకు దయచేయండి. వాక్యం బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. శ్రేష్టమైన మీ యొక్క ఆశీర్వాదం ప్రతి బిడ్డను నింపి నడిపించి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస కృపలు ఇప్పుడును సదాకాలము మనకు తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ వర్తమానాలు
మీ కొరకు మేము సిద్ధపరిచి యూట్యూబ్లో అందుబాటులో ఉంచాము. కనుక ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియన్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు తయారు చేసినటువంటి వర్తమానాలు మీరు పొందడం కొరకు, మరి నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వాక్యము అవసరమైనటువంటి వారికి, వాక్యమును కొరకు ఆశపడుతున్న వారికి ఈ వాక్యములను దయచేసి మీరు వారికి షేర్ చేయండి. మరి అలాగనే మరి ప్రార్థనలోనూ వాక్య ధ్యానంలోనూ మీరందరూ కూడా మరింతగా బలపడాలని ప్రభు పేరిట నేను కోరుకుంటున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రియులారా, ఏదైనా ప్రార్థన అవసరం మీకు ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మీ కొరకు మీతో కలిసి మీ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పోరాటం కొరకు మేము సిద్ధంగా ఉన్నాం. కనుక మీ ప్రార్థన సమయం తెలియపరిచిన ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.